हरे कृष्ण माता जी दंडवत हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण माता जी दंडवत हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। హరే కృష్ణ డివోటీస్ దండవత్ ప్రణామం అండి. అందరికి స్వాగతం మన భగవద్గీత సెషన్ కి. చక్కగా మనం భగవంతుని దర్శనం చేసుకుని ప్రార్థించుకుని గురువులు మనం दंडवत प्रणाम। అడుగుపెట్టే हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ డివోటీస్. బలదేవ్ జగన్నాథ్ సుభద్రా మయ్యా की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवसादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనం గీతాసారం అధ్యాయం 2లో ఉన్నాం. ఈ రోజు మనం 58 మరియు 59 శ్లోకాలు మనం చర్చించుకోబోతున్నామండి. యదా సంహారతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనే రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించేవాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగానున్నవాడగును. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపచేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. హరే కృష్ణ. సో మనం చాలా అద్భుతమైన సెషన్ లో ఉన్నాం. మీ అందరికి గుర్తుందా మన భగవద్గీత ఏ సెషన్ నడుస్తుంది ఇప్పుడు? 2వ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు భగవంతుడు? స్థితప్రజ్ఞుడి గురించి. స్థిత ప్రజ్ఞుడి గురించి. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి ఈ భగవద్గీత ఈ 2వ అధ్యాయం 54 నుంచి 72 వరకు కూడా ఈ స్థిత ప్రజ్ఞుడి గురించి నడుస్తుంది డిస్కషన్. ఎందుకంటే భగవంతుడు ఈ యొక్క భక్తి యోగంలో ఉన్న వాళ్ళు, బుద్ధి యోగాన్ని అనుసరిస్తూ కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళ గురించి చాలా బాగా గ్లోరిఫై చేశాడు. వాళ్ళు ఏ విధమైన ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు అవన్నీ చెప్పాడు. అప్పుడు అర్జునుడు 54వ శ్లోకంలో ఒక 4 ప్రశ్నలు వేశాడు కదండి. చాలా కోడింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది కదండి. మన ఆచార్యుల దయ వల్ల అతను ఏం అడిగాడన్న విషయం మనం అర్థం చేసుకోగలం కదండి. ఎవరైతే సమాధి స్థితిలో ఉన్నవాడు, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు, ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ముందుకు వెళ్తున్నవాడు, ఎవరైతే జీవన్ముక్తుడు కదండి, రకరకాల పదాలతో సంబోధిస్తూ ఉంటారు. అటువంటి వాడి యొక్క ప్రత్యేకమైన లక్షణాల గురించి తెలుసుకోవడానికి మనకి 4 ప్రశ్నలు వేస్తాడు అర్జునుడు 54వ శ్లోకంలో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కా భాష అంటే జనరల్ గా తన యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, జనరల్ గా తన యొక్క చూసిన వెంటనే ఓకే వీడు సిద్ధప్రజ్ఞ ఎలా గుర్తుపట్టగలం, అది మొదటి ప్రశ్న. సో దానికి సమాధానం మనకి 55వ శ్లోకంలో స్వామి ఇవ్వటం జరిగింది. 2వ ప్రశ్న ఏంటి? కిం ప్రభాషిత, ఏ విధంగా భాషిస్తాడు, అతని భాష ఎట్టిది. అదేంటండి అతని భాష వేరేగా ఉంటుందా సిద్ధప్రజ్ఞుడితే మనలాగా మాట్లాడ్డా అంటే, దీని కోడింగ్ ఏంటి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా తన ఇంద్రియార్థాల పట్ల రియాక్ట్ అవుతూ ఉంటాడు అంటే, సుఖం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు కదండి, ద్వంద్వాల యందు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అది క్వశ్చన్ అన్నమాట. సో దానికి సమాధానం స్వామి 56 మరియు 57 శ్లోకాల్లో ఇచ్చేశాడు. సో నెక్స్ట్ 3వది ఏంటి? కిమా సీత, అతడు ఎట్లు కూర్చుంటాడు. అతను ఎట్లు కూర్చుంటాడంటే మామూలుగా ఎలా కూర్చుంటే దాని గురించి అడగట్లేదు. ఏమంటున్నాడు అక్కడ? ఏ విధంగా తన
ఇంద్రియాలను నియంత్రించుకుంటాడు కదండి. సో దానికి సమాధానం ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం 58, 59 శ్లోకాల్లో. 4వ ప్రశ్న ఏంటి? కిం వ్రజేత, అతను ఎట్లు నడుచును? అంటే అతను డిఫరెంట్ గా నడుస్తాడని కాదండి. ఎట్లు నడుస్తాడు అంటే ఈ ఇంద్రియార్థాలకి, ఏదైతే ఇంద్రియాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంద్రియార్థాలకు వచ్చినప్పుడు వాటికి ఎలా రెస్పాండ్ అవుతాడు కదండి, ఎలా రెస్పాండ్ అవుతాడు ఆ స్థితప్రజ్ఞుడైన యోగి అన్న విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడు కదండి. మనం ఆల్రెడీ 55వ శ్లోకంలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పేశారు. మానసిక కామ్య కర్మలు త్యజిస్తాడంటే వాడు శుద్ధమైన మనసుతో ఆత్మయందే తృప్తి నొందటాన్ని ఏమన్నారు? అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటే కృష్ణ భక్తి భావన కర్మలు చేస్తూ ఎంతో సంతృప్తిగా ఉంటాడంట వాడు. మానసిక కామ్య కర్మలన్నింటినీ త్యజిస్తాడు అంటే స్వలాభానికి సంబంధించిన త్యజిస్తాడు. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని 55వ శ్లోకంలో చెప్పారు. 56, 57లో ఏం చెప్పారు? రెండో ప్రశ్నకి సమాధానం కిం ప్రభాషిత, ఏ విధంగా ద్వంద్వాలు వచ్చినప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాడు? ఏ విధంగా ప్రవర్తిస్తాడు? సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగడు, రాగ భయ క్రోధాల యందు విడివడి ఉంటాడు, స్థిరమైన మనసు కలిగిన ముని, స్థిరధీర్ ముని అని చెప్పారు కదా. త్రివిధ తాపాలందు చలించని వాడు, భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయడంట వాడు కదండి. సో అక్కడితో చెప్పేశారు ద్వంద్వాలకు ఎలా ప్రవర్తిస్తాడు అని. సో కిమాసీత, ఎలా కూర్చుంటాడంటే ఏ విధంగా ఇంద్రియాలని నియంత్రిస్తాడు, అది ఈరోజు మనం టాపిక్ అన్నమాట. సో దానికి సమాధానంగా స్వామి 58 మరియు 59 ఈ రోజు మనం చర్చించుకునే శ్లోకాలు ఇవ్వటం జరిగింది. సో ఇది చాలా అద్భుతమైన విషయం. ఏ విధంగా కృష్ణ భక్తి భావనలో ఉన్న ఒక స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా తన ఇంద్రియాలను నియంత్రించుకుంటాడు కదండి. సో స్వామి చక్కగా ఇక్కడ దాని గురించి అడ్వైస్ కూడా ఇస్తున్నారు, ఎలా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి కదండి. సో 58వ శ్లోకంలో ఒక అద్భుతమైన ఉపమానంతో స్వామి స్టార్ట్ చేశారు. ఏమంటున్నారు? యదా సంహారతే చాయం కూర్మః అంగాని, ఏమంటున్నారు? సంహారత అంటే ముడుచుకుంటుంది, కూర్మ అంగాని అంటే ఎలాగైతే తాబేలు తన అవయవాలన్నిటినీ ముడుచుకుంటుందో అలాగే ఏం చేస్తాడంట ఈ స్థితప్రజ్ఞుడు? ఇంద్రియాని ఇంద్రియాద్రేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠత. ప్రజ్ఞ అంటే తన యొక్క బుద్ధి చేతనం ఎలా ఉంచుకుంటాడంట? ఇంద్రియార్థాల నుండి ఇంద్రియములను మరలించేస్తాడంట వాడు. అటువంటి వాడు సంపూర్ణ జ్ఞానం నందు స్థిరంగా ఉన్నవాడు. తాబేలు ఏం చేస్తుందండి? తాబేలు పైన ఒక షెల్ ఉంటుంది, అది చాలా హార్డ్ గా ఉంటుంది కదా. ఎప్పుడైనా దానికి ఒక డేంజర్ వస్తుంది అని ఎప్పుడైనా అది గెస్ చేస్తే అది ఏం చేస్తుంది? వెంటనే తన యొక్క అవయవాలన్నిటిని లోపల తీసుకుంటుంది. సో ఎవరైనా దాని మీద తెలియకుండా ఎవరైనా ఒక లెగ్ గాని ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ గాని ఏదైనా వెయిట్ గాని పడిన షెల్ చాలా హార్డ్ గా ఉంటుంది. బట్ దాని ఇంద్రియాలన్నీ కూడా చాలా డెలికేట్ గా ఉంటాయి. ఏం చేస్తుంది? అవయవాలన్నిటిని లోపలికి పెట్టుకుంటుంది. మళ్ళీ ఏ డేంజరు లేదు, పర్వాలేదు, నిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ బయటికి తెస్తుంది కదండి. అలాగే ఎవరైతే గనక కృష్ణ భక్తి భావనలో ఉన్నారో అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఏదైతే తన ఇంద్రియాలు ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమాల్లో ఏదైనా తనకి డేంజర్ ఆపద దేంట్లో? భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఇంద్రియాల నుంచి వచ్చే విషయాలు కదండి తనకి ఏదైనా అపకారం కలిగిస్తాయి తన భక్తి జీవితానికి అని వెంటనే సెన్స్ చేసినప్పుడు ఏం చేయాలంటే వాడు వెంటనే తనకి ఇంద్రియాలను వెనక్కి తీసుకోవాలి. అంటే వాటి పట్ల ఇంకా కేంద్రీకరించకూడదు. మళ్ళీ ఎప్పుడైతే గురువుకి భగవంతుడికి సేవ చేసే అవకాశం వస్తుందో మళ్ళీ వాటిని ఇంద్రియాలు వినియోగించాలి అని ఇక్కడ స్వామి చక్కగా ఒక మంచి ఉపమానంతో చెప్తున్నారు. ఏంటండి అంత డేంజరా మన ఇంద్రియాలు అంటే? అవును కదండి. ఏమిటి మన ఇంద్రియాలు? మన యొక్క జ్ఞానేంద్రియాలు ఏమిటి? కళ్ళు కదండి. కళ్ళు, ముక్కు, చెవులు కదండి. ఈ యొక్క స్కిన్, మళ్ళీ టంగ్, నాలుక, ఇవి. అలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి. దానిపైన మనస్సు కదండి. మనస్తస్థాని ఇంద్రియాని ఏమంటున్నాడు? మనసుతో కూడిన ఈ యొక్క 10 ఇంద్రియాలు మొత్తం 11తో కలిపి జీవుడు ఎంతో సంఘర్షణకి లోనవుతున్నాడు. తను నా యొక్క అంశ, కానీ ఎప్పుడైతే భౌతిక ప్రకృతిలో ఉంటాడో ఈ యొక్క సంఘర్షణకు లోనవుతాడని చెప్పి స్వామి వచ్చే అధ్యాయాలు చెప్తాడు కదండి. సో ఈ యొక్క ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇంద్రియాలను కనుక నియంత్రించకపోతే ఏం చేస్తాయి? ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి అడుగుతుంది కదండి. ఇప్పుడు కళ్ళు ఏదో చూడాలి అంటాయి, రైట్? సో స్థితప్రజ్ఞుడైన వ్యక్తి ఏం చేస్తాడు? కళ్ళు ఏది చూడమంటే అది చూసే అవకాశం ఇవ్వడన్నమాట. అంటే నియంత్రించుకుంటాడు తన్ని తను.
సో ఇప్పుడు కన్ను ఏదేదో చూడాలి అనుకుంటుంది. కొన్ని కొన్ని చూస్తూ ఉంటే మనం చూస్తుంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని బోర్డింగ్స్ ఉంటాయి, హోర్డింగ్స్ ఉంటాయి. ఆహ్, ఈ యొక్క ఎందుకండి ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ ఇటువంటివి ఎందుకు చూడొద్దంటారు? అంటే అవేమి యాంటీ డివోషనల్ కాదు కదండీ అంటారు. కానీ యాంటీ డివోషనల్ కాకపోయినా అవేం చేస్తాయి? కొన్ని కొన్ని ఇంప్రెషన్స్ మన యొక్క మనసు మీద ముద్రించుకుపోతాయి. సో దానివల్ల మన భక్తికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విరుద్ధమైనవి కానప్పటికీ కూడా కొన్ని ఏం చేస్తాయి? మన చేతన్ని కలుషితం చేస్తాయి. అటువంటివి ఏం చేయాలి? మనం చూడకూడదు కూడా. ఏంటంటే మేము అందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. చూస్తే తప్పేంటి? అంటే ఇప్పుడు అజామినుడే పెద్ద ఎగ్జాంపుల్ కదండీ! అజామినుడేమి పాపకార్యాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు స్టార్టింగ్‌లో. కేవలం ఒక చూడకూడని దృశ్యాన్ని చూసాడు. వెంటనే ఏమైపోయాడండి? మనసంతా చైతన్యం అంతా కలుషితం అయిపోయింది. తన నాన్నగారు చిన్నప్పటి నుంచి పెంచిన ఆ సంస్కారం అంతా కూడా ఆ వచ్చిన జ్ఞానంతో కూడా తను తట్టుకోలేకపోయాడు. ఎందుకని? ఇంద్రియాలు చాలా బలీయమైనవి. వాటిని మనం నియంత్రించాలి. కదండీ! ఏమని చెప్తారు? ఇంద్రియాలు ఎలాంటివి? చిన్న పిల్లల్లాంటివి. చిన్న పిల్లల్ని కరెక్ట్‌గా కంట్రోల్ చేసి ఎంగేజ్ చేయకపోతే వాళ్ళేం చేస్తూ ఉంటారు? వెళ్లి ఆ కరెంట్ ప్లగ్‌లో చేయి పెడుతూ ఉంటారు. లేకపోతే అక్కడ ఏదో అగ్ని ఉంటే ముట్టుకుంటారు. వేడి నీళ్లుంటే చెయ్యిలు పెడతారు. కదండీ! తెలీదు వాళ్ళకి. వాళ్ళకేం చేయాలి? కరెక్ట్ ఎంగేజ్‌మెంట్. వాళ్ళకేదైనా మంచిగా ఆడుకోవడానికి ఒక ప్రదేశం, కొన్ని టాయ్స్ వాడికి ఫుల్‌గా ఎంగేజ్‌మెంట్ ఇచ్చామనుకోండి. వాడు అక్కడక్కడక్కడే ఆడుకుంటాడు. సేఫ్‌గా ఉంటాడు. బట్ వాడు ఎంగేజ్ అయ్యి ఉన్నాడు. కదండీ! సో, ఏమవుతుంది? ఎప్పుడైతే కన్ను అటువంటివి చూసిందనుకో, అటువంటి దృశ్యాలు, అటువంటివి అలౌ చేశారనుకోండి, ఏమవుతుంది? తన చేతనం పాడైపోతుంది. ఎప్పుడైతే సిద్ధప్రజ్ఞుడు ఎలాగైతే తాబేలు సెన్స్ చేస్తుంది తన డేంజర్, వెంటనే అవయవాలు తీసుకుంటుందో, ఓహ్! ఇక్కడ నా చేతనకి, నా భక్తికి ఆటంకం అవుతుందంటే, అటువంటి దృశ్యాల నుంచి వెంటనే దృష్టి మరల్చుకుంటాడు. కదండీ! ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సౌభారి ముని నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తూ ఉంటాడు. 2 చేపలు మైథునం చూసి వెంటనే మళ్ళీ ఎంత తపశ్శక్తి సంపన్నుడు పడిపోయి మళ్ళీ వచ్చి అక్కడున్న రాజు దగ్గర ఉన్న ఎన్నో వేల మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాడు. ఏమవుతుంది యొక్క దృష్టి ఏదైతే గనక నిషిద్ధమైన కార్యాన్ని మనం చూస్తుంటే మన చేతన డిస్టర్బ్ అవుతుంది. సో, అప్పుడేం చేయాలి? అది నిగ్రహించుకోవాలి. మనం చూస్తాం ఈ మౌత్ ఉంటాయి కదా! రాత్రి పూట కొన్ని కొన్ని పురుగులుంటాయి. అవేం చేస్తాయి? ఎక్కడైనా అగ్ని ఉంటే గనుక వాటికి ఆకర్షితం అయిపోయి కదండీ! అగ్నిలోకి వెళ్లి వాటికి అవి భస్మం అయిపోతూ ఉంటాయి. కదండీ! సో, ఈ విధంగా దానికి అదొక్కటే వీక్‌నెస్. కానీ మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. కదండీ! కొన్ని కొన్ని జీవులకి మనం చూస్తే జంతువులకి ఒక్కొక్క ఇంద్రియం వీక్‌నెస్‌గా ఉంటుంది. బట్ మనుషుడికి అన్ని ఇంద్రియాలు వీక్‌నెస్‌గానే ఉంటాయి. అన్ని ఎలాగైతే ఇప్పుడు పడవ చక్కగా వెళ్ళాలనుకోండి, దానికి ఎటువంటి రంధ్రం ఉండకూడదు. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రంధ్రం లాగా అంటే అవన్నీ కప్పివేసి ఉంచాలి. ఏది లూజ్‌గా వదిలేసినా ఏమవుతుంది? నీళ్ళు పైకొచ్చేస్తే పడవ మునిగిపోతుంది. అలాగే ఈ యొక్క కలుషితాలన్నీ ఇంద్రియాలు అలో చేస్తే మన చేతన డిస్టర్బ్ అయిపోతుంది. మన చేతన డిస్టర్బ్ అయిపోతుంది. సో, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏం కావాలి? స్థిరమైన బుద్ధి. స్థిరమైన బుద్ధి ఎప్పుడొస్తుంది? బుద్ధి అంటే ఏంటి? ఆ బుద్ధికి ఒక 2 ఉంటాయి. ఏంటవి? మనకి విచక్షణ జ్ఞానం చూపిస్తుంది. దానికి ముందు దానికి నాలెడ్జ్ అనే వెపన్ కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపాలి. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జ్ఞానం అధ్యయనం, శ్రవణం ఎందుకు శాస్త్రాలు చదవాలి? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఏది మంచిది? ఏది చెడు? ఏది తీసుకుంటే నేను జంతువులా బతుకుతాను. ఏది తీసుకుంటే నా మానవ జన్మను ఉపయోగించుకుంటాను. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మనం తెలుసుకోకపోతే, శాస్త్రాలు చదివి అధ్యయనం చేసుకోకపోతే మనకర్థం కాదు. ఇంద్రియం ఏది అడిగితే అది ఓకే. సో, దానిపైన మనసు కూడా ఓకే అందనుకోండి. ఇంక బుద్ధి మాట ఎక్కడ వింటాయి? బుద్ధికి జ్ఞానం లేదక్కడ. మనకి జ్ఞానం లేదు. ఇది వద్దు అని చెప్పడానికి జ్ఞానం లేదనుకోండి. ఏమవుతుంది? ఆ ఇంద్రియం చెప్పినట్టు వెళ్తే మనం నాశనం అయిపోతాం. కానీ ఎవరైతే స్థితప్రజ్ఞ అనే వాడికి ఈ ఇంద్రియాలు నిగ్రహించుకోవటం అనేది ఒక పెద్ద పరీక్ష అన్నమాట. వాడు పాస్ అయితే యెస్ వీడు స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు అని చెప్తారు. కదండీ! సో, మనం చూస్తాం. అలా కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఈ ముక్కు వాసన అడుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే తేనెటీగ ఏం చేస్తుందండి, ఆ మకరందంతో ఆ స్మెల్ బాగా పీల్చి, పీల్చి ఏం చేస్తుంది కొన్ని కొన్ని సార్లు ఆ తేనెటీగ లోటస్‌లోనే పడుకొని పోతుంది. ఆ యొక్క వాసన పీల్చి, పీల్చి. ఎప్పుడైతే అది ముడుచుకుపోయిందో, ఒక్కొక్కసారి అది ఊపిరాడక చనిపోతుంది. మళ్ళీ ఫ్లవర్ ముడుచుకుపోయిందనుకోండి. సో, అలాగే దానికి అదొక్కటే వీక్‌నెస్. మనకేంటండి, మనం చూసిన వాసన చూసిన ప్రతీదీ కావాలి అన్నామనుకోండి ఏమవుతుంది? ఆ ఇంద్రియంతో మనం పడిపోయే అవకాశం ఉన్నది. అలాగే చెవులేమంటాయి? మంచి మ్యూజిక్ వినాలి అనుకుంటాయి.
ఈ లేడీ ఉంటుంది కదండి, ఈ లేడీ ఏం చేస్తుంది, దానికి మంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగ చెవులు ఇప్పి అలా వింటూ ఉంటుంది. వేటగాడు అదే టైంలో తీసుకుని వెళ్ళిపోతాడు దాన్ని కదండి. సో అలాగే మొన్న ఒక మహారాజ్ చెప్తున్నారు, ఎవరు అప్పుడే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో వస్తున్నారన్నమాట భక్తులు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ, దాండియా అందరూ చక్కగా భక్తులా రెడీ అయిపోయి దాండియా ఆడే టైంలో ఏదో మామూలుగా కాదు, కొంచెం డిఫరెంట్ గా చేద్దామని వాళ్ళు ఏదో వెస్ట్రన్ మ్యూజిక్, ఏదో హిప్ హాప్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నారండి. సో అప్పుడు వెంటనే మహారాజ్ చెప్పారు ఆపేయండి అని చెప్పి. సో ఏమవుతుంది, ఈ విధంగా ఒక్కొక్కటి ఇంద్రియం అడుగుతుంది, అలా కావాలి ఇలా కావాలి, ఏమో స్లోగా మన్ని ఆ యొక్క ఇంద్రియం ఏం చేస్తుంది, మళ్ళీ పతనం చేస్తుంది. సరైన గైడెన్స్ లో ఏది నా ఇంద్రియం ఇలా వెళ్ళిపోతే నాకు నాశనం అవుతుందని తెలుసుకోకపోతే, ఒక గైడెన్స్ లో ఉండి మనం ముందుకు వెళ్ళకపోతే, మన మనసు ఇంద్రియాలు ఏం చేస్తాయి, మన అదే విధంగా ప్రేరేపించి మనం పడేస్తాయి అన్నమాట కదండి. ఇప్పుడు ఏనుగు, మగ ఏనుగు ఏం చేస్తుంది, ఆడ ఏనుగు స్పర్శ కోసం ఏం చేస్తుంది, దాని వెనకాల వెళ్తూ ఉంటుంది. వేటగాడు ఏం చేస్తాడు, ముందు ఆడ ఏనుగు పంపిస్తాడు, తర్వాత మగ ఏనుగు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు, పెద్ద గొయ్యి తవ్వేసి ఉంచుతాడు, అది గోతులు పడిపోతుంది. ఆ విధంగా దాన్ని ట్రాప్ చేస్తాడు కదండి. అలాగే ఈ యొక్క శరీరం ఎన్నెన్నో మెత్తగా స్పృశించే వస్తువులు కావాలంటుంది, అవి చేయాలి ఇవి చేయాలంటే అప్పుడు ఏం చేయాలని నిగ్రహించాలి. అది గనక ఫర్బిడెన్, ముట్టకూడదు, అటువంటి వస్తువులు ముట్టుకోకూడదు అనుకున్నప్పుడు వాటిని ఫర్బిడెన్ చేయాలి, వదిలిపెట్టాలి కదండి. అలాగే నాలుక, నాలుక ఏం చేస్తుంది, చూసిందల్లా తినాలంటుంది, కంటికి అందంగా కనిపించిందల్లా తినాలంటుంది కదండి. సో అది బాగుంటుంది ఇది బాగుంటుంది రకరకాలు, నోటికొచ్చిందల్లా మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఏమవుతుంది అలా చేయటం వల్ల, ఏదైతే నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల, లేకపోతే ఎవరు ఏ చెత్త మాట్లాడుతున్నా వినటం కారణంగా ఏమవుతుంది, మన చైతన్యం నాశనం అయిపోతుంది. అటువంటి ప్రదేశాల నుంచి మనం వెనక్కి వెళ్ళాలి కదండి. సో ఈ 5 ఇంద్రియాలు ఇలా ఉన్నాయి కదండి. ఏమవుతుంది, ఒక్కొక్క ఇంద్రియం ఉన్న ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క జీవుడికి ఎంత కష్టం అవుతుంది. అటువంటివన్నీ మనకున్నాయి, వాటిని నియంత్రించకపోతే, ఇవన్నీ వీక్నెసెస్ మనకున్నాయి కదా, వాటిని నియంత్రించకపోతే ఏమవుతుంది, ఒక్కొక్క ఇంద్రియం ఒక సైడ్ తీసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏమవుతాం, ఆధ్యాత్మిక జీవితంలో మళ్ళీ పతనం అయిపోతాం. అందుకనే ఇక్కడ కృష్ణ భగవాన్ మంచి ఉపమానం చెప్పాడు. ఏమంటున్నాడు, ఎలాగైతే తాబేలు ఏమన్ సంహాయతే, ఎలాగైతే పుచ్చుకుంటుందో తన అంగాలని ఎక్కడైతే డేంజర్ చూసినప్పుడు, అలాగే కృష్ణ భక్తి భావం ఎవరైతే సిద్ధప్రజ్ఞుడు ఏం చేయాలి, అతను టెస్ట్ పాస్ అయ్యాడు, ఇంద్రియాలు నిగ్రహించుకుంటున్నాడు అని చెప్పాలి అంటే అతను ఏం చేయాలి, ఎక్కడైతే డేంజర్ చూస్తున్నాడో భక్తి భావన ముందుకు వెళ్ళక అది డేంజర్ లా అనిపిస్తున్నప్పుడు ఇంద్రియాలన్నిటిని నియంత్రించిన వాడు అతనే సిద్ధప్రజ్ఞుడు. ఇప్పుడు మనం చూస్తే సాధారణంగా ఎవరైనా ఇంద్రియాలు నియంత్రించుకోండి, ఇటువంటి విషయాలకు వెళ్ళొద్దండి అంటే ఏమని చెప్తారండి, మా డబ్బులు మేము సంపాదించుకున్నాం, మేము ఎలా ఎంజాయ్ చేసుకుంటాం మీకెందుకు అంటారు కదండి. సో ఏమవుతుంది అప్పుడు వాళ్ళకి నియంత్రణ అనేది లేకపోతే ఆ ఇంద్రియాలకి వాళ్ళు దాసులైపోతారు. శాస్త్రం ఏం చెప్తుంది, 2 రకాల వ్యక్తులు ఉంటారు, గోస్వాములు, గోదాసులు. గో అంటే ఏంటి, ఇక్కడ ఇంద్రియము, ఆవు వస్తుంది ఇంద్రియము వస్తుంది కదండి. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలకి దాసులు అయిపోయారో ఏమవుతుందండి, ఎవరికైనా మనం దాసులు అయిపోయాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ఎవరైతే ఇంద్రియాలకు దాసులు అయిపోతే, కన్ను ఏం చూడమంటే అది చూడాలి, కన్ను ఏది వినమంటే అది వినాలి, కన్ను ఏది మళ్ళీ ఏది నోరు ఏది కావాలంటే, నాలుగు ఏది రుచించాలంటే అది రుచించాలి కదండి. సో దానికోసం ఏం చేస్తాడు జీవుడు, ఎటువంటి కర్మం చేయడానికైనా రెడీ అయిపోతాడు ఎప్పుడైతే ఇంద్రియాలకు దాసుడు అయిపోయాడో కదండి. అటువంటి కాకుండా ఇప్పుడు ఆపోజిట్ వ్యక్తి ఎవరు, గోస్వామి. సో ఈ గోస్వామి ఎవరు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు. మరి ఇంక నిగ్రహించి ఆయన ఏం చేస్తాడు, ఆ ఇంద్రియాల యొక్క అధిపతి ఎవరు, ఆ హృషికేశుడు. హృషికము అంటే ఇంద్రియములు, హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ దేవాది దేవుడైన కృష్ణ భగవాన్ సేవలో ఉంచుతాడు గోస్వామి. సో సిద్ధప్రజ్ఞుడు గోస్వామి లాగా ఉండాలి, గో దాసుల్లాగా ఉండకూడదు. గో దాసుల్లాగా ఉంటే వాడు టెస్ట్ లో ఫెయిల్ అయినట్టే. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అది కృష్ణ భక్తి భావనలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైన విషయం అన్నమాట. అదే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, తన ఇంద్రియాలు చాలా శోకానికి గురవుతున్నాయని చెప్తున్నాడు. అందుకని స్వామి చెప్తున్నారు, నీ ఇంద్రియాలు నువ్వేం చేయాలయ్యా, నీ స్వీయ సంతృప్తి, నీ సంతృప్తి కోసం కాదు. ఈ విషయం నాకు ఆనందం వస్తుంది, ఈ విషయం దుఃఖం వస్తుందని కాదు, భగవంతుని సేవలో నియమించు, భగవంతుని సేవలో వాటిని ఉపయోగించు అని ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఎలాగైతే తాబేలు సెన్స్ డేంజర్ వచ్చినప్పుడు ఎలాగైతే ముడుచుకుంటుందో, అదే విధంగా అవసరమైనప్పుడు ఎలాగైతే తీస్తుందో, ఇంద్రియాల యొక్క నిజమైన ఉపయోగం ఏమిటి, గురు మరియు కృష్ణ భగవాన్ సేవలో వినియోగించడం మాత్రమే.
ఆ విధంగా చెయ్యవయ్యా, అప్పుడు నువ్వు ఎటువంటి విధంగా కలత చెందవు, స్థితప్రజ్ఞుడిలాగా ప్రవర్తించు అని ఇక్కడ స్వామి అర్జునుడికి చెప్తున్నారన్నమాట. సో ప్రభుపాద గారు భాషల్లో ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. ఏమంటున్నారు? ఓ ఇంద్రియాలు ఎలాంటివంట? పాములు లాంటివి. సో మనం ఒక పాముతో కాదు, 5 పాములతో సావాసం చేస్తున్నాం, భయంకరమైన పాములు. సో మరి పాములతో ఉండేటప్పుడు భయపడాల్సి ఉంటుంది, వాటిని నియంత్రించాలి. ఎప్పుడు భయపడకుండా ఉంటాం? ఎప్పుడైతే కూరలు తీసిన పాము అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. కూరలు తీసిన పాము చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు కదండి. కానీ నిజంగా పాము కూరలుండి విషం ఉంటే ఆడుకోగలమా? లేదు. కానీ ఇంకొకళ్ళు ఎవరు ఆడుకోగలరు. ఎవరు ఆడుకుంటారు వాళ్ళు? ఎవరైతే ఈ పాములు ఆడించే వాళ్ళు ఉంటారు కదండి, స్నేక్ చార్మర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక ట్యూన్ లో పామును ఆడిస్తూ ఉంటారు. ఆ ట్యూన్ చేసినంత సేపు కూడా పాము ఆడుతూ ఉంటుంది. అతను ఎలా చెప్తే అలా వింటుంది. ఎందుకని? ఆ విధంగా ట్యూన్ చేసి పెట్టాడు వాటిని. అలాగే ఎవరు స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? ఎలాగైతే స్నేక్ చార్మర్ లెక్క, పాము వాడికి భయంకరమే, మనకి అంతే భయంకరం. కానీ అతను ఏం చేశాడు? నియంత్రించగలిగే తెలివితేటల యొక్క శక్తి సామర్థ్యం, ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించాడు. అదే విధంగా సిద్ధప్రజ్ఞుడు ఏం చేస్తాడు? స్నేక్ చార్మర్ లాగానే ఈ పాముల లాంటి ఇంద్రియాలను నియంత్రించి వాటిని అణిచిపెట్టి ఉంచుతాడు. సో దాని కారణంగా ఈ పాముల లాంటి ఇంద్రియాలను బట్టి అతను భయపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే కూరలు తీసినా పాములతో భయం ఉండదు. సో ఎప్పుడైతే ఇంద్రియాలని, ఈ ఇంద్రియార్థాలు కదండి, ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ నుంచి తీసివేసి భక్తియుత సేవలు ఎప్పుడైతే ఉంచాడో అవి కూరలు తీసిన పాములు అయిపోతాయి. సో ఆ విధంగా తను ఎటువంటి విధంగా పతనం అయ్యే అవకాశం ఉండదు. సో ఇక్కడ అది చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు, మరి ఏం చేయాలి నియంత్రించాలంటే డూస్ అండ్ డోంట్స్, కొన్ని చేయాల్సినవి ఉంటాయి, కొన్ని చేయకూడని ఉంటాయి కదండి. ఏదైనా నియంత్రించాలి అంటే ఏం చేయాలండి, ఏం చేయకూడదు కదండి. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా జ్వరమే వచ్చింది, ఆ జ్వరం పెరగకుండా నియంత్రించాలి అంటే డాక్టర్ గారు చెప్తారు, ఈ పదార్థాలు తీసుకో, ఇవి తీసుకోవద్దు, రెండూ చెప్తారు కదండి. అలాగే ఇక్కడ మనం శాస్త్రం ఏం చెప్తుంది? ఏమి చేస్తూ ఉండాలి? భక్తియుత సేవ చేస్తూ ఉండాలి. భక్తి సేవ చేస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఇంద్రియాలకు మంచి వ్యాపకం ఉంచాలి. అదేంటండి? వాటి యజమాని సేవలో ఉంచటమే. చక్కగా 16 మాలలు చేయటం, మంగళహారతి అటెండ్ అవటం, శాస్త్ర అధ్యయనం చేయటం, శ్రవణం చేయటం, భక్తియుత సేవలు నెలకొనటం. కేవలం భక్తి అని ఎప్పుడు ప్రభుపాద్ గారు నిర్వచించలేదు. భక్తియుత సేవ కదండి. ఎప్పుడు సేవలో ఉండాలి, అది స్వామి యొక్క సేవలో, గురువు యొక్క సేవలో నియుక్తమై ఉండాలి. మరి చేయకూడనివి ఏంటి? 4 కార్యక్రమాలు చేయకూడదు అని చెప్తున్నారు. ఏంటా 4 కార్యక్రమాలు? మాంస భక్షణ చేయకూడదు, అలాగే మత్తు పదార్థాలు తీసుకోకూడదు కదండి, గ్యాంబ్లింగ్ అటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదండి. సో ఇల్లీసెట్ సెక్స్, వివాహేతర సంబంధాల్లో ఉండకూడదు. సో ఈ విధంగా ఏమవుతుంది? ఇవి చేయకూడని కార్యక్రమాలు ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో ఈ ఇంద్రియాలు ఆటోమేటిక్ గా నిగ్రహించబడతాయి. లేదండి నేను ఇటు భక్తితో సేవ చేస్తాను, నాకు ఇంద్రియ తృప్తి కూడా కావాలి, ఒకే సమయంలో నేను గో దాసుడి కింద ఉంటాను, గో స్వామి కింద కూడా ఉంటాను, అవుతుందా? ఏముండదు, అయ్యే విషయమే అంటారా? అదయ్య ఖండితంగా అయ్యలేదు మాతాజీ. అపరిచితుడు సినిమాలోనే అవుతుంది. ఒకసారి మంచి వ్యక్తి కింద, అయ్యలేదు మాతాజీ. ఇప్పుడు పర్సనాలిటీ కింద, స్ప్లిట్ పర్సనాలిటీ వాళ్ళు చేయగలరు అవి. కానీ మనలాంటి సాధారణ వ్యక్తులు చేయాలి అంటే అది జరగదు. ఒకేసారి ఒక వ్యక్తి గో దాసుడి కింద, గో స్వామి కింద అయ్యే అవకాశం లేదు కదండి. మనం నిర్ణయించుకోవాలి, మనం గో దాసుడి కింద అవ్వాలనుకుంటున్నామా, గో స్వామి కింద అవ్వాలనుకుంటున్నామా, మన ఇంద్రియాలకి దాసుడు అవ్వాలి అనుకుంటున్నామా, లేదా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానికి దాసుడు అవ్వాలి అనుకుంటున్నామా? మనం చక్కగా దీన్ని తెలుసుకోవాలి కదండి. సో అలా కాదండి, ఒకవేళ నేను నియంత్రిస్తాను కానీ నా ఇంద్రియాలని స్వామి యొక్క సేవలో ఉంచను, అది కూడా డేంజరే కదండి. వాటిని నియంత్రించేస్తాను, ఈ ఇంద్రియ తృప్తి పట్ల ఆపేస్తాను, బట్ స్వామి యొక్క సేవలో ఉంచను, వాటిని అలాగా ఉంచుతాను, ఐడియల్ గా కట్టేసి ఉంచుతానంటే అవుతుందా? అది కూడా అవ్వదు. అందుకని స్వామి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఏమంటున్నారు? 59వ శ్లోకంలో చెప్తున్నారు, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఏమంటున్నారు? దేహిని
అంటే దేహి అంటే ఎవరు? దేహాన్ని ఆశ్రయించి ఉన్నవాడు దేహి, జీవుడు. ఇంద్రియ భోగాల నుంచి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కావలెను. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ మనం ఇంద్రియార్థాల నుంచి, ఆ భోగ విషయాల పట్ల నుంచి తీసి కట్టివేసి ఉంచాం. అంత మాత్రం చేత ఆ యొక్క ఇంద్రియార్థాల మీద మనకు ఆసక్తి పోతుందా? పోయే అవకాశం లేదంట. ఎలాగైతే ఇప్పుడు ఎవరికైనా షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, దాన్ని చాలా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాడు, ఎదుర్కొంటే ఒక 50-60 రకాల స్వీట్స్ అన్ని ఉన్నాయి. సో నువ్వు రోగివి తినద్దు అన్నంత మాత్రాన తినకపోవచ్చేమో గాని తినాలని ఆశపోతుందా? పోదు కదండి. కానీ ఎప్పుడు తను సంతృప్తి చెందుతాడు? అదే రకమైన ఐటమ్స్ వితౌట్ షుగరు కదండి, డిఫరెంట్ వేలో తనకి తినేటట్టుగా, తనకి ఆకర్షణీయంగా ఉండేటట్టుగా, తనకి చక్కగా ఉదరం కడుపంతా నిండేటట్టుగా ఎవరైనా తయారు చేసి పెడితే అప్పుడు ఆ పదార్థం పట్ల ఆసక్తి పోతుంది. అంతేగాని నువ్వు తినద్దు అన్నంత మాత్రాన, వాటిని నిగ్రహించి చేతులు కాళ్ళు కట్టేసినంత మాత్రాన ఆ వ్యక్తిని అడిగితే నీకు ఆశ పోయిందే వీటి పట్ల అంటే పోలేదంటాడు కదండి. సో ఏం చేయాలి? తనకి ఆహారం కడుపు నిండి తనకి సంతృప్తి కలిగే విధంగా తను తినగలిగిన పదార్థాలతోనే ఏది నేను మిస్ అవ్వట్లేదన్న ఫీలింగ్ కలిగి తీసుకుని వచ్చేస్తే అక్కడ ఉన్న వాటికంటే ఇంకా ఎక్కువ ఆనందాన్నిచ్చే ఆహార పదార్థాలు తనకిచ్చినప్పుడు తను వాటి పట్ల ఆసక్తి విడిచిపెడతాడు. లేకపోతే విడిచిపెట్టే అవకాశమే లేదు కదండి. సో భక్తి యోగికి మిగతా యోగులకి ఇదే తేడా. మిగతా యోగులు ఏం చేస్తారు? జ్ఞాన యోగి కానీ, అష్టాంగ యోగులు కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఓ ఈ ఇంద్రియ విషయాలు నన్ను పతనం చేస్తాయి కాబట్టి ఇంద్రియార్థాల దగ్గరికి నేను వెళ్ళను. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేతులు కాళ్ళు కట్టేసుకుని వాళ్ళ మనసుకి వద్దు, ఇది తీసుకోవద్దు అని చెప్తారు. కానీ వాటిని ఎంగేజ్ చేయాలి కదా. వాటిని గనక భగవంతుని పట్ల ఎంగేజ్ చేయకపోతే, భగవంతుని యొక్క సేవలో వినియోగించకపోతే చాలా చాలా కష్టం. అందుకని చాలా మంది యోగులు ఏం చేస్తారండి? ఎంతో తపస్సు చేసిన తర్వాత కూడా వాళ్ళు పడిపోయే అవకాశం ఉన్నది. మళ్ళీ మన విశ్వామిత్ర ఎగ్జాంపుల్ మేనక విషయంలో కానీ, ఆయన మేనకని ఫుల్‌గా చూడలేదు. ఆవిడ కాలికి పెట్టుకున్న గజ్జెల సౌండ్‌తోనే ఆయన మళ్ళీ తపస్సంతా భంగం అయిపోతుంది. ఎందుకంటే కరెక్ట్‌గా ఎంగేజ్ చేయాలి ఇంద్రియాలని. సో ఆచార్యులు చక్కగా ఒక మంచి వృత్తాంతం చెప్తారు. ఒక రాజుగారికి ఒక మేక ఉందంట. ఎంతో ఇష్టమంట. సో ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆ మేకని తీసుకొని వెళ్తాడంట. సో తన రాజసభలో కూడా మేకని తీసుకొని వెళ్తాడు. సో దానికి కూడా ఒక కుర్చీ ఏసాడు. దాన్ని కూర్చోపెడతారు. సో ఏం చేస్తారు అందరూ కూడా, ఓ ఈ రాజుగారికి మేక అంటే ఇంత ఇష్టం కదా. సో మేకకి సంతృప్తి పరిస్తే వీడు ఆటోమేటిక్ గా సాటిస్ఫై అయిపోతాడు అని చెప్పి అందరూ కూడా ఆ మేక ఏదో ఒకటి తినటానికి, మేకని హ్యాపీగా ఉంచడానికి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. మేక ఏం తింటుందండి? మహా అయితే కొన్ని రకాల ధాన్యాలు, లేకపోతే ధాన్యం గింజలు, లేకపోతే పచ్చని గడ్డి. సో అందరూ తీసుకొస్తున్నారంట. సో తీసుకొస్తున్నారు, దానికి పెడుతున్నారు, రాజుతో డిస్కస్ చేస్తున్నారు. బాగుంది. కానీ ఏమవుతుంది? రాజుగారు ఒకటి అబ్జర్వ్ చేశారు. ఎవరైనా పచ్చిగడ్డి ఇవ్వటం ఆలస్యం, ఎగబడి తింటుందంట. సో రాజుగారు పాపం చాలా బ్యాడ్ ఫీల్ అవుతున్నాడు. అదేంటి రాజుగారు దీనికి తిండి పెట్టట్లేదు అనుకుంటారు అందరూ. ఇవ్వంగానే ఎగబడి తింటుంది. సో రాజుగారు వీళ్ళందరికీ చాటింపు వేయించారంట. ఏమయ్యా సరిగ్గా పెట్టట్లేదా నా మేకకి? అది ఎవరన్నా పెడితే ఆలస్యం ఎగబడి తింటుంది. దానికి ఫుల్‌గా కడుపు నిండా పెట్టేసేయి. మళ్ళీ నువ్వు పెట్టేంత వరకు ఎవరు పెట్టినా తినకుండా ఉండేట్టుగా పెట్టు. అంటే తను పాపం బాగానే కేర్ తీసుకుంటాడు. బాగా పెడతాడు. మళ్ళీ ఫెయిల్ అవుతాడు. రాజుగారు అంటారు, ఏమయ్యా అంటే, లేదు రాజుగారు ఇందాక ఫుల్‌గా పెట్టానండి తిన్నది. మళ్ళీ ఏంటో వాడు పెట్టంగానే మళ్ళీ ఎగబడుతుంది. రాజుగారు ఇలా కాదని ఎంతో మందిని మారుస్తారు. ఎంతమంది వచ్చినా దీని ప్రవర్తన ఇలాగే ఉంది. ఎందుకంటే ఆ మేక అలాగే ప్రవర్తిస్తుంది. ఎక్కడైనా గడ్డి చూడంగానే ఎగురుతుంది. ఎంత తిన్నా మళ్ళీ తింటున్నది. కదండీ! సో రాజుగారు ఏం చేస్తారు? ఒక 1000 స్వర్ణ ముద్రలు ఇస్తాను. ఎవరైనా నా యొక్క గోటుని చక్కగా ఒక మీల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీల్ ఇచ్చేంత వరకు సైలెంట్‌గా ఉండాలి. ఏది కనిపిస్తే తినకన్నట్టుగా తయారు చేస్తే అని. చాలా మంది వచ్చి వెళ్తారు, ప్రయత్నిస్తారు. 2, 3 రోజులు అడుగుతారు. తీసుకున్న 4గో రోజు మళ్ళీ అది అలాగే ప్రయత్నిస్తుంది. సో ఇలా కాదని చెప్పి ఇంక రాజుగారు అనుకుంటారు, అదేంటి ప్రాబ్లమ్ ఉంటే సొల్యూషన్ ఉండి తీరాలి కదా.
అని చెప్పి మళ్ళీ చాటింపేస్తాడు. ఒక 5,000 స్వర్ణ ముద్రలు నా మేకకి ఎవరైతే సంపూర్ణంగా ఆహారం పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ మీల్ మీరు పెట్టేంత వరకు అది మళ్ళీ ఎగబడకూడదు. ఈ విధంగా చేయండి. సో ఒక చతురత కలిగిన వాడు, తెలివైన వాడు ఒకడు వస్తాడు. సరేనండి, నేను చేస్తాను, మీ మేకకి సంపూర్ణంగా తినిపించేస్తాను. మళ్ళీ మీరు పెడితే ఎగబట్టం కాదు, పెట్టినా సరే తినడానికి రాదు 4-5 రోజుల వరకు డెఫినెట్ గా. అవునా? సరే అయితే ప్రయత్నించి ఎన్ని రోజులు కావాలి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకుని వెళ్ళు మేకని ఇంటికి. ఎందుకండి ఒక అరపూట చాలు, పొద్దున్న తీసుకెళ్తాను కదా ఇప్పుడు, మళ్ళీ ఈవినింగ్ మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అంతే. అవునా? సరే అయితే ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏం చేస్తాడు, ఎప్పుడైతే మొత్తం అంతా గడ్డి ఇవన్నీ వేస్తాడు, వెంటనే పరిగెత్తుకుని వస్తుంది. రాగానే ఏం చేస్తాడంట, ఒక్కటి ఇస్తాడంట మూతి మీద. వెంటనే ఏమవుతుంది, ఆ షాక్ అయిపోయింది. ఇప్పటివరకు దాన్ని ఎవరు కొట్టలేదు. తింటుంటే అది రాజుగారి మేక కదా, ఆ షాక్ లో ఉంది. ఒక్కసారి షాక్ అయిపోయిందంట. ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది. షాక్ అయిపోయింది. ఒక్క 2 అడుగులు వెనక్కి వేసింది. సో మళ్ళీ కాసేపు తేరుకుని మళ్ళీ ఆ కొచ్చగాడి చూడంగానే మళ్ళీ ఎగబడి వస్తుంటే మళ్ళీ టప 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 తప్పడు తప్పడు తప్పడేస్తూ ఉన్నాడంట. ఎలా అయిపోయింది, ఆ మూతి ముఖం అంతా ఎర్రగా అయిపోయింది, రెడ్ కలర్ లో అయిపోయింది అంత. సో అది ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పృహ తప్పిపోయింది. అప్పుడు అనుకుందంట, ఓ రాజా నీ ప్రియమైన దాన్నో తీసుకొచ్చి వీడి చేతిలో పెట్టో ఇది కొట్టేస్తున్నాడు వీడు. సరే అనుకుందంట. తర్వాత మళ్ళీ ఓపిక తెచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తే మళ్ళీ కొట్టేస్తాడంట. సో ఇంక ఈసారి అది డిసైడ్ అయింది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ తింటే మాత్రం తిన్ను. సో ఏం చేస్తుంది, తర్వాత ఇంకో గంట తర్వాత మళ్ళీ పెడతాడంట మేకకి ఫుడ్ పెడితే అది అలా చూస్తుంది, వెనక్కి అడుగులు 2 అడుగులు వెనక్కి వేస్తుంది కానీ ముందుకు మాత్రం ఇదంట. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు సెట్ అయిపోయింది దీనికి, సరే చెప్పి రాజుగారి దగ్గర తీసుకుని వెళ్ళాడు. సో రాజా టెస్ట్ చేసుకోండి, 3-4 రోజులు కావాల్సిందా పెట్టేశాను, సో ఇప్పుడు మీరు పెడతానన్నా తిందు. సో రాజుగారు సరే అవునా అన్ని తెప్పించానని చెప్పి రకరకాల పదార్థాలు తీసుకొచ్చి ముందు పెట్టినా అది దాని ఇంకా చూస్తుంది తినాలని, మా కళ్ళల్లో ఆశ కనిపిస్తుందంట, కానీ ఒక్కడు కూడా ముందుకేయట్లేదు. తినటం మానేసింది కానీ తినాలి అన్న ఆశ పోలేదు కదండి. సో కొన్ని రోజులు రాజుగారు అనుకుంటే సరే ఏదైతే ఇది చేశాడులే పోలే అనుకున్నాడంటే, తర్వాత ఒక 4-5 రోజులు కూడా తినటం మానేసింది అది. తర్వాత దానికి ఇంకా మామూలుగా మందుల ద్వారా దాన్ని బతికించా, చాలా క్షీణం అయిపోయింది, చాలా క్షీణం అయిపోయింది. తర్వాత తన ప్రాణాలు కూడా విడిచిపెట్టేసింది. కానీ విడిచిపెట్టే ముందు వరకు కూడా దానికి ఆశ ఉంది. ఏదైనా గడ్డి చూపిస్తే దాని కళ్ళు మెరుస్తున్నాయి, ఆశ ఉంది, బట్ తినట్లేదు. సో ఇలా ఉంటుంది మిగతా పద్ధతుల్లో మన ఇంద్రియాలు నిగ్రహించడం అంటే. కేవలం ఇంద్రియాలు నిగ్రహించినంత మాత్రాన ఆశ చనిపోదు అని ఆచార్యులు ఎగ్జాంపుల్ చెప్తారు. మరి ఏం చేయాలండి వాటిని? ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, రసోప్యస్య పరం దృష్ట్వా రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అత్యున్నత రసాస్వాదన ద్వారా ఏం చేయాలి, వాటిని ఇంద్రియాలని సరి అయిన పద్ధతిలో నియంత్రించడం కారణంగా ఇంద్రియాలు ఆ ఇంద్రియాలు చేసే కార్యక్రమాల కారణంగా మనం ఉద్ధరింపబడతాం. ఎలాగైతే చిన్నపిల్లవాడు అడుగుతూ ఉంటాడు అమ్మతో పాటు వంట చేయాలని కదండి, ఇవ్వకపోతే వాడు ఏం చేస్తాడు, గోల గోల చేస్తాడు. విడిచిపెట్టేసింది అనుకోండి, తను ఎటువంటి మంచి ఎంగేజ్మెంట్ ఇవ్వకుండా విడిచిపెట్టేసింది అనుకోండి, ఏం చేస్తాడు, ఎక్కడో చోటికి వెళ్ళి ఏదో ఒక తుంటరి పని చేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళి డోర్ గడి పెట్టేసుకుంటాడు, లేకపోతే ఏ నుప్పులోనో చేయి పెడతాడు కదండి, ఈ కరెంట్ వైర్ లోనో చేయి పెడతాడు. లేదు అమ్మ ఏం చేస్తుంది, సరేనన్నా ఒక కిచెన్ టాయ్ సెట్ తీసుకురొచ్చి నువ్వు ఇక్కడ వంట చేయి, నేను ఇక్కడ వంట చేస్తాను. వాడికి కరెక్ట్ గా ఎంగేజ్ చేసేసింది అనుకోండి, ఏం చేస్తాడు వాడు, అందులో నిమగ్నం అయిపోయి ఏదో ఆటలో వాడు ఉంటాడు. ఎటువంటిగా తను హాని చేసుకోడు కదండి. అదే విధంగా ఇంద్రియాలకి చక్కని ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. అది ఏమివ్వాలి, అప్పటికి పొందే ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు చేతిలో కత్తి పట్టుకుని ఆడుకుంటా అన్నాడు అనుకోండి, ఇప్పుడు అమ్మ గందరగోళం పెట్టి గట్టి గట్టిగా అరిసేసి అమ్మో కత్తి పట్టుకున్నాడు మా పిల్లవాడు అని గట్టి గట్టిగా అరిసేసింది అనుకోండి, ఇచ్చే 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 అని వాడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఇచ్చే అని ఎప్పుడు అంటాం, వాడు ఇంకా ఏం చేస్తాడండి, ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఏమవుతుంది అప్పుడు, ఇంకా కోసుకుపోతుంది. తెలివైన అమ్మ ఏం చేస్తుందండి, ఏమంటే తెలివైన అమ్మగారు ఏం చేస్తారు, చాలా మంది మదర్స్ ఉన్నారు ఇక్కడ మాతాజీలో. తెలివైన అమ్మ అయితే ఏం చేస్తుంది, మంచి టాయ్ ఇస్తారు మాతాజీ. బాగా మెరుస్తున్న టాయ్, చమ్కీలు ఉన్న టాయ్, సౌండ్స్ చేస్తున్న టాయ్ కదండి. చూడనా ఎంత మెరుస్తుంది, కళ్ళు చూడు ఎలా ఉంటుంది, బొమ్మ ఎంత బాగుంది చూడు, నిన్ను పిలుస్తుంది రా రా ఆడుకోవడానికి.
ఎప్పుడైతే ఇంత అందమైన, మెరుస్తున్న, మాట్లాడుతున్న ఈ యొక్క టాయ్‌ని చూసాడనుకోండి, ఏం చేస్తాడు పిల్లవాడు? అరవక్కర్లేదు అమ్మ. ఓ గంతులో ఎక్కల. చేతిలోని కత్తి ఆటోమేటిక్‌గా విడిచేస్తాడు. వాడెప్పుడు విడిచిపెట్టాడో వాడికే తెలీదు. వచ్చి ఆ టాయ్‌తో ఆడేసుకుంటూ ఉంటాడు. కదండీ! సో, అదే విధంగా మన ఇంద్రియాలు కూడా ఆ ఇంద్రియ తృప్తి ఎలాంటిది? ఇంద్రియార్థాల పట్ల ఆసక్తి కత్తితో ఆడుకోవటమే వాడు. వాడిని వాడు కోసేసుకుంటూ ఉంటాడు. వాడికి హానికరం. కదండీ! సో, ఎలాగైతే తెలివైన తల్లి కత్తి తీసుకొని, వాడు ఎప్పుడు వాడి చేతిలోంచి కత్తి వదిలాడో తెలియకుండానే కత్తిని విడిచిపెట్టి, బొమ్మతో ఆడుకునేలాగా చేస్తుందో, మన గురువులు అదే చేస్తారు. మన గురువులు మనం కూడా ఈ కత్తి లాంటి ఇంద్రియ తృప్తితో ఆడుకుంటూ ఉంటే, మనకి తెలియకుండానే ఆ ఇంద్రియాల పట్ల ఆసక్తిని తీసివేసి, భగవంతుని పట్ల ఆసక్తిని నెలకొల్పుతారు. ఇది మన గురువుల యొక్క ప్రత్యేకత. గురువు చేసే కార్యక్రమం ఇదేనండి. ఎగ్జాక్ట్‌గా తెలివైన తల్లి చేసే కార్యక్రమం. ఏం చేస్తారు వాళ్ళు? ఈ అద్భుతమైన, ఆకర్షణీయమైన, అత్యున్నతమైన భక్తియుత సేవను చూపిస్తారు. ఎప్పుడైతే జీవుడు తన యొక్క ఇంద్రియాలతో యొక్క సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నాడో, తను అప్పటి వరకు ఆనందిస్తున్న ఇంద్రియ తృప్తి ఎలా విడిచిపెట్టాడో తనకు తెలియకుండానే ఉంటుంది. మనం చెప్తాం చాలా మంది డివోటీస్‌ని అడుగుతాం. మీరు ఎలాగ మాంసభక్షణ మానేశారు? ఎలాగ వేరే వేరే మత్తు పదార్థాలు తీసుకోవడం మానేశారంటే, వాళ్ళు ఒకటే ఆన్సర్ చెప్తారు. ఎలా చేసామో తెలీదండి. ఎలా విడిచిపెట్టామో తెలీదు. ఒకానొకప్పుడు అవి లేకపోతే చనిపోతాం అనుకున్న వాళ్ళు, ఈ రోజు అన్నిట్లిని ఎలా విడిచిపెట్టామో తెలీదు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ గురువు ఇచ్చిన భక్తియుత సేవని ఎప్పుడైతే మనం ఆలింగనం చేసుకుంటాం, భక్తియుత సేవని ఎప్పుడైతే మన దగ్గరికి తీసుకుంటాం, అప్పుడు మన చేతిలో ఉన్న ఇంద్రియ తృప్తి ఏదైతే మనకి హానికరం, దాన్ని విడిచిపెట్టడం లెఫ్ట్ హ్యాండ్ జాబ్ అన్నమాట. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ జాబ్. కదండీ! అలా కాకుండా మనకి ఏదైనా ఇంద్రియాలకు కావాల్సిన ఎంగేజ్‌మెంట్ ఇవ్వకుండా, వాటి చేతిలో ఉన్న ఇంద్రియ తృప్తి విడిచిపెట్టమంటే ఏం చేస్తారండి? విడిచిపెట్టరు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది రూ. 50 అనుకోండి. రూ. 50 విడిచిపెట్టేయరా తన్నేస్తానంటే? ఏడుస్తాడు వాడి దగ్గరుంది 50. లేదు నేను రూ. 100 ఇస్తా లేకపోతే రూ. 1000 ఇస్తా అంటే వెంటనే విడిచిపెట్టేస్తాడు 50. కదండీ! సో, ఇది హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే గొప్ప అంతకంటే అత్యున్నతమైన రసాస్వాదన దొరికినప్పుడు జీవుడికి, ఎందుకంటే జీవుడు ఎప్పుడు ఆనందాన్ని ఎతుక్కుంటూ ఉంటాడు ఇంద్రియార్థాలలోనే. కదండీ! ఈ ఇంద్రియం నాకు ఈ ఆనందం ఇస్తుంది. కానీ ఎక్కడ సరైన ఆనందం దొరకదు. ఇది కాపోతే అది, అది కాపోతే ఇది. ఓహ్! ఇంత పెద్ద 32 ఇంచ్ టీవీలో సినిమా చూస్తే నాకు ఆనందం అనుకుంటాడు. అది దొరికిన తర్వాత ఏంటి ఇందులో కూడా లేదు. అయితే దీనికన్నా పెద్దది తీసుకుంటే ఆనందం వస్తుందేమో. ఇలా వెతుక్కుంటూ ఉంటాడు ఆనందాన్ని. కానీ ఎక్కడ పొందలేడిక్కడ. కానీ తనకి ఎక్కడ ఆనందం వస్తుందో అది ఇస్తే తన యొక్క జర్నీ అక్కడితో ఆగుతుంది. సైకిల్ ఉన్నవాడికి సైకిల్ విడిచిపెట్టేరా అంటే పిల్లవాడు సైకిల్ విడిచిపెడతాడండి? విడిచిపెట్టడు. వాడి చేతిలో బైక్ కీస్ పెడితే సైకిల్ మొహమే చూడ్డింక. బైక్ ఉన్నవాడి దగ్గర బైక్ విడిచిపెట్టారా అంటే వాడికి భయం. ఇప్పుడు బైకే నాకు బైక్ విడిచిపెడితే రేపు నడిచి వెళ్ళాలి. కారు తాళం చెయ్యి పెడితే చేతిలో ఈ బైక్ వద్దమ్మా సూపర్‌గుంది కారు అంటాడు. అలాగే ఇంద్రియాలు కూడా అంతే. ఇంద్రియ తృప్తి విడిచిపెట్టారే నాన్న ఇంకేం చేయొద్దు అంటే వాటికి కష్టం. వాటికి కరెక్ట్ ఎంగేజ్‌మెంట్ భక్తితో సేవ ఎప్పుడైతే ఇస్తామో హైయెస్ట్ టేస్ట్ రసాస్వాదన అత్యున్నతమైన రసాస్వాదన ఇచ్చినప్పుడు అప్పుడు ఈ అతి తక్కువైన, హీనమైన ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తి వాడికి ఉండదు. కదండీ! సో, మనకి ఈ విషయం చెప్తారు. కన్నడలో ఒక విషయం చెప్తారు. ఏంటంటారు? నీరునల్లి హోమ. నీరునల్లి హోమ జరగనే జరగదంటారు. నీరునల్లి హోమ అంటే నీళ్ళలో ఎవరైనా హోమం చేయగలరా అండి? చేయలేరు. ల్యాండ్ మీదే చేయాలి. నీరునల్లి హోమం చేయటం అవుతుందా? అవ్వదు. అలాగే ఇంద్రియ తృప్తి చేస్తూ నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తా అంటే జరగదు. ఇంద్రియ తృప్తి కావాలండి. నాకు భక్తితో సేవ కావాలి, ఆధ్యాత్మిక ధామం కావాలి. 2 జరగవండి. కదండీ! 2 అపోజిట్ డైరెక్షన్స్. ఒకటి మాయ పట్ల ఆకర్షణ, ఒకటి భగవంతుడి పట్ల ఆకర్షణ. కదండీ! కానీ ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తాం, గురువు ఏం చేస్తారు? పకడ్బందీగా మన చేయి పట్టుకొని మనకి ఇంట్రెస్ట్ మాయ దగ్గరే ఉంటుంది. కానీ ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడైతే కృష్ణ భగవాన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. పగడ్బందీగా లాక్కొని వెళ్తాడు. స్టార్టింగ్‌లో అసలు ఇష్టమే ఉండదు ఈ రూల్స్ అన్ని పాటించడానికి. కదండీ! కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ గురువు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని పాటించిన తర్వాత కదండీ! అప్పుడేమవుతుంది?
ఎప్పుడైతే ఇక్కడ టేస్ట్ వస్తుంది, భక్తిలో రుచి ఆస్వాదిస్తాం, అప్పుడు ఏమవుతుంది? గురువు కాదు ఎవరొచ్చి చెప్పినా నువ్వు వదిలే భక్తి అంటే విడిచిపెట్టాం ఇంకా. ఎలాగైతే వాడు బైక్ వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చి బైక్ ఎందుకురా సైకిలే బెస్ట్ అన్నా వాడు వెండి ఇంకా. ఎందుకంటే ఇందులో టేస్ట్ తెలిసింది. ఎప్పుడైతే భక్తిలో రుచి ఆస్వాదన దొరుకుతుందో వాడు ఇంద్రియ తృప్తి పట్ల వెళ్ళడు. వాడి ఇంద్రియాలను చక్కగా నిగ్రహించుకుని, నియంత్రించుకుని, ఈ హైయెస్ట్ టేస్ట్ అత్యున్నతమైన రసాస్వాదన పట్ల వాడు చక్కగా ఉంటాడనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? 2 విషయాలు చెప్పారు ఇంద్రియాన్ని నియంత్రించడంలో. ఒకటేంటి తాబేలు ఉపమానం, ఇంకొకటి ఏం చెప్పారు? ఇంద్రియములు పాములు లాంటివి, స్నేక్ చార్మర్ లాగా పాముల్ని ఆడించే వాళ్ళలాగా మనం వాటిని నిగ్రహించే శక్తి అది ఎప్పుడు వస్తుంది? మన స్థిరమైన బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానంలో నెలకొని ఉన్నప్పుడు. ఇంకొకటి మూడవది ఏం చెప్పారు? అత్యున్నతమైన రసాస్వాదంలో ఉన్నప్పుడు కదండి. అతి తక్కువైన ఇంద్రియ తృప్తి పట్ల జీవుడికి ఆసక్తి పోనే పోతుంది. అప్పుడు స్థిరమైన చైతన్యంలో స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు, జీవన్ముక్తుడవుతాడు. ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతిదీ భగవంతునికి సంతృప్తి చేయటం కారణంగా ఎటువంటి ద్వంద్వాలకి కలత చెందకుండా, ఎటువంటి విధంగా పతనం చెందకుండా ఉంటాడు కదండి. సో గురువు ఏం చేస్తాడు? ఇదే ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రించేలా చేస్తాడు? మనకి రూప గోస్వామి చెప్తారు, ఓ ఫ్రెండ్, ఓ స్నేహితుడా, నీకింకా నీ యొక్క ఫ్రెండ్స్ పట్ల, నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పట్ల, ఈ భౌతిక విషయాల పట్ల ఇంకా ఆసక్తి ఉంటే దయచేసి త్రిభంగి రూపంలో ఉన్న ఆ కృష్ణ భగవాన్, ఆ శ్యామ సుందరుని కేసీ ఘాట్ దగ్గర త్రిభంగ రూపంలో నిలిచి ఉన్ని వేణు వాయిస్తూ పీతాంబరం ధరించి నెమలి పించం పెట్టుకుని ఉన్న ఆ కృష్ణ భగవాన్ని దయచేసి చూడవద్దు. అలా చెప్తారు చమత్కారంగా. అంటే ఏంటి? నీకు వీటి పట్ల ఆసక్తి పోవాలంటే దయచేసి ఆ కృష్ణ భగవాన్ అద్భుతమైన దివ్య సౌందర్యాన్ని ఒక్కసారి చూడవయ్యా. అది చూడటం కారణంగా ఏమవుతుంది? నీకున్న భౌతిక విషయాల పట్ల ఆసక్తి మొత్తం అంతా పోతుంది. మళ్ళీ నువ్వు తిరిగి తుచ్చమైన భౌతికమైన అందం వెనకాల పడవు అని చెప్తున్నారు. గురువు అదే చేస్తాడు. గురువు ఏం చేస్తాడు? మన కళ్ళని డైరెక్ట్ గా తీసుకెళ్లి స్వామి ముందు పెట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మన ఇంద్రియం కళ్ళు ఏదో చూడాలనుకున్న అంత అద్భుతమైన దివ్య సౌందర్యం చూసిన తర్వాత ఇక భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. మనకి ఉంది ఇంకా అంటే మనం సరిగ్గా స్వామి యొక్క దివ్యమైన రూపంని ఇంకా దర్శించలేదని అర్థం, చూడట్లేదని అర్థం కదండి. ఇంకోటి ఏం చేస్తాడు గురువు? చెవులు కూడా ఏదో వినాలి వినాలి అంటూ ఉంటాయి, ఏదో చెప్పాలి చెప్పాలి అంటూ ఉంటుంది నోరు. ఏం చేస్తాడు గురువు? శృణ్వత స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోయ్ అభద్రాని విధునోతి సుహృసత. కృష్ణ కథ శ్రవణం చేసినట్టుగా మనం ఎంగేజ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? హృదయంలో అభద్రాలు, కామ క్రోధ లోభ మోహ మదమాచలు అన్నీ పోతాయి. ఓకే, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు, అయితే కృష్ణ కథ మాట్లాడు అని మనకి కృష్ణ కథకు సంబంధించిన జ్ఞానం అంతా మనకి ఇస్తాడు గురువు కదండి. ఆ విధంగా కృష్ణ కథ మాట్లాడతాం, కృష్ణ కథ వింటూ ఉంటాం, కృష్ణుడికి సమర్పించిన ఆ యొక్క ఫ్లవర్స్ వాటి యొక్క స్మెల్ తీస్తూ ఉంటాం ముక్కుతో, కృష్ణుడికి సమర్పించిన ఆ యొక్క భోగ వచ్చిన ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం, నాలుక నియంత్రిస్తాం ఆ విధంగా. అంతేకాదు నాలుకకు ఇంకో పనేంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతేకాకుండా ఈ యొక్క శరీరాన్ని ఎలాగ ఉపయోగించమంటున్నాడు? భగవంతుని యొక్క సేవలో ఉపయోగించమంటారు గురువు. సో ఈ విధంగా మనం గురువు చెయ్యి పట్టుకుని కదండి కృష్ణ భగవాన్ సైడ్ మనం ఎప్పుడైతే తిరుగుతాం, ఆచార్యులు ఏం చెప్తారు? సే ఎస్ టు కృష్ణ, నో టు మాయా. కొంతమంది చెప్తారు నో ఎలా చెప్తామండి? నా ఫ్రెండ్ ఇప్పుడు సినిమాకి పిలిచాడు, నో ఎలా చెప్తామండి? నో చెప్పటం నేర్చుకోవాలి, అది మనకి మంచిదైతే కదండి. ఎస్ ఓన్లీ టు కృష్ణ. ఎస్ ఎప్పుడు చెప్పాలి? ఓన్లీ టు కృష్ణ అండ్ గురు. సో మాయకి ఏం చెప్పాలి? నో చెప్పటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు స్థిరమైన బుద్ధి కలిగి స్థితప్రజ్ఞుడు అయ్యి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే సే ఎస్ టు కృష్ణ, నో టు మాయా. ఎవరైతే దీన్ని ఇదే లైన్ పెట్టుకుంటారో, ఎస్ ఇది మాయకి సంబంధించిందా, అయితే నో, నో అంటే నో, దట్స్ ఆల్.
ఓకే, ఇది భక్తియుతంలో ముందుకు వెళ్తుందా? ఎస్. గురు మహారాజ్ చెప్పారా? ఎస్. కష్టమైన ఎస్. అంతే. ఎస్ టు కృష్ణ, నో టు మాయ. సో ఈ విధంగా మనం ఏం చేయవచ్చు? మన ఇంద్రియాలు నియంత్రించుకుని మనం స్థిత ప్రజ్ఞుల్లాగా ఉండవచ్చు. సో ఇది అర్జునుడు అడిగిన 3వ ప్రశ్నకి సమాధానం. 3వ ప్రశ్న ఏమడిగాడు ఆయన? కిమాసీత, ఎలా కూర్చుంటాడంటే, ఎలా కూర్చుంటాడంటే కూర్చున్న విధానం అడగట్లేదు ఆయన, ఎంత తెలివిగా అడిగాడు. ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రించుకుంటాడు. రైట్. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏమి ఇచ్చాడండి ఫార్ములా కృష్ణ భగవానుడు? షార్ట్ లో ఎవరైనా అర్థమైందో చెప్తారా? కళ్ళని కృష్ణ భగవాను చూడటంలో, ఉమ్, నోటితో కథా శ్రవణం చేయడంలో, ఉమ్. మనసుని భగవానుడి యందే లగ్నం చేయడంలో, ఇంద్రియాలను నిగ్రహించుకోవచ్చు. ఎలా ఉంచమన్నారు? ఏ ఉపమానం చెప్పారు? తాబేలు లాగా తాబేలు లాగా అవసరమైనప్పుడు భక్తితో సేవలో ఇంద్రియాలను ఉపయోగించాలి. సేవలో మాత్రం వాడాలి మాతాజీ. భౌతిక మిగతా జగత్తులో అప్పుడు అయితే మాత్రం ముడుచుకొని లోపలే పెట్టుకోవాలి. మిగతా అప్పుడు వాటి నుంచి ఆ యొక్క ఇంద్రియార్థాల విషయం నుంచి దూరంగా ఉంచాలి మన ఇంద్రియాలని. రెండవది ఏం చెప్పాడు స్వామి? పాము చెప్పారు. ఎప్పుడైతే అత్యున్నతమైన రసాస్వాదన, ఎప్పుడైతే భక్తియుత సేవలో వాడికి ఆనందం అనేది లభిస్తూ ఉంటుందో, ఎక్కడైతే అది రిలైజ్ అవ్వగలిగాడో, అప్పుడు ఇంద్రియ తృప్తిని ఆటోమేటిక్ గా వాడు విడిచిపెడతాడు. అంతేగాని నేను భక్తి చేయనండి బట్ ఇంద్రియాలు నిగ్రహిస్తాననేది జరగని విషయం. పతనం అయ్యే అవకాశం ఎంతో ఉన్నది. రైట్. ఈ విషయాలు మనం చక్కగా తెలుసుకున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈరోజు? మాతాజీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మనం ముందుకు పోవాలనేది మనకి 100% ఉంటుంది అనుకోండి. అయితే కానీ మనం ఎంత ప్రయత్నం చేస్తున్నానో మన ఇంద్రియాలకి పక్కల వాళ్ళ నుంచి మనం సఫర్ అయిపోతాం కదా మాతాజీ. ఎట్లా యారా ఇప్పుడు మంది ఉంటుంది, మనకుంటుంది, మన మనసులా పోవల్లా అనేది ఉంటుంది. అది మన ఇంద్రియాలని మనం అంతా స్టడీ చేసుకోవాలనేది మనకుంటుంది. దానికి ప్రయత్నము మనం చేస్తాం అనుకోండి, ప్రయత్నం చేస్తాం అనుకోండి. అయినా కానీ ఎంత ఇదిగా ఉన్నా కూడా నేను పక్కల వాళ్ళ నుంచి మన ఇంద్రియాలు సఫర్ అవుతుంది. అది మనం ఇంకా ఎట్లా స్టడీ చేయాల. అవును మాతాజీ. సో ఈ రోజు మనం భక్తులు అయిపోయామని చెప్పి అందరూ మనని గౌరవించలేరు, అందరూ మనతో ప్రేమగా మాట్లాడలేరు కదండి. అంతేకాకుండా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఆపరు, బోర్డింగ్స్ పెట్టే వాళ్ళు బయట బోర్డింగ్స్ ఆపరు. బట్ ఏం చేయాలి? ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు బయట చాలా బోర్డింగ్స్ కనిపిస్తాయి కదండి. సో బయట కనిపించిన ప్రతి బోర్డు వెనకాల చూస్తూ చూస్తూ డ్రైవ్ చేశాడు అనుకోండి, వాడికి ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ రూట్ లో వెళ్తున్నాం కదా, ఈ బోర్డింగ్స్ అన్ని తీసేయండి, అవి ఉంటే నాకు డిస్టర్బ్ అవుతుంది అంటే తీస్తారా? తీయరు. ఈ రోజు నువ్వు కార్ కొనుక్కున్నావు, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కదా, మొత్తం ఖాళీ చేసిన అటు సైడ్ సైడ్ ఏ బోర్డింగ్ ఉండకూడదు. అసలు ఆ బోర్డు చూస్తుంటే మనసు అది కావాలంటే ఇది కావాలంటే దానికోసం ప్లాన్ వేయటంలో డిస్టర్బ్ అయిపోయి డ్రైవింగ్ చేస్తున్నావు, గుద్దేస్తున్నాను ఎవరినంటే ఒప్పుకోరు కదండి. అలాగే ఈ రోజు నేను భక్తి జీవితం మొదలు పెట్టాను కాబట్టి నేను నా ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నా కాబట్టి నా ఇంద్రియాలను ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. కీప్ క్వైట్ అంటే కష్టం కదండి. సో మనం ఏం చేయాలి? తెలివైన డ్రైవర్ ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని బోర్డింగ్స్ పెట్టుకుంటే పెట్టుకోనే, నాకు సంబంధం లేదు. నేనేంటి ఇప్పుడు ఇంటికి సేఫ్ గా డ్రైవ్ చేసి వెళ్ళాలి అనుకున్నవాడు ఏం చేస్తారు? అటువంటి కరెక్ట్ గా డ్రైవ్ చేసే వ్యక్తిని నీ వచ్చే దారిలో ఆ బోర్డింగ్ చూసావా అంటే వాడు ఏమంటాడు? అసలు నాకు ఏ బోర్డింగ్ కనిపించలేదు, నాకు నా ఎదురుగుంటే ఏం కారు ఉంది, ఏం ట్రాఫిక్ ఉంది, నేను ఇంటికి సేఫ్ గా చేరాలి అంతే. అలా కాకుండా ఆ బోర్డు చూసి ఈ బోర్డు చూసి అలా చూసి ఇలా చూసి వచ్చి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? వాడు ఎవరికైనా గుద్దేస్తాడు, లేకపోతే ఎవరిని వచ్చి వాడిని గుద్దేస్తాడు, లేకపోతే వాడే ఎక్కడో వెళ్ళి ఏ లోయలను పడేస్తాడు కారు కదండి. సో ఇదే జరుగుతుంది. సో మనం మారినంత మాత్రాన మన చుట్టుపక్కల వాళ్ళు మారాలని లేదు. మనమే ఎంతో తీవ్రమైన కృషి, మన యొక్క సీనియర్స్ అంతా కృషి చేయటం కారణంగా ఈ రోజు మనం ఒక పొజిషన్ కంటూ వచ్చాం. పూర్తిగా ఇంకా మారనే లేదు. ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్నెన్నో బయటకు వస్తూ ఉంటాయి. బయటకు ఒక్కోసారి అనుకుంటాం, ఓ నేను ఇది వదిలిపెట్టి ఇంకా ఉందా ఈ కోరిక, ఇంకా ఉందా ఈ దోషం నాలో అనిపిస్తుంది. ఎంతో చెత్త మనలోనే ఉంది ఇంకా. సో బయట వాళ్ళ చెత్త మన మీద వేయకుండా ఉండాలి అనుకోవాలంటే ఏం చేయాలి? మనం ఒక ప్రొటెక్షన్ లో ఉండాలి. మన పైన ఒక అంబ్రెల్లా పెట్టుకోవాలి. ఏంటి అంబ్రెల్లా? గురు కృష్ణ.
గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్, కృష్ణ భగవాన్ని కరుణ, ఇవి 2 అంబ్రెల్లా మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ 2 అంబ్రెల్లా మనం పెట్టుకున్నప్పుడు మన ఒక్కటే కాన్సంట్రేషన్. వాడు ఏ బోర్డు పెట్టుకుంటే పెట్టుకునే, వాడి మొహం మీద ఏ చెత్త పెట్టుకుంటే అది పెట్టుకునే, వాడి నోట్లోంచి చెత్తే వస్తే రాని. బట్ మనం ప్రొటెక్టెడ్ అనుకోండి. ఇప్పుడు ఎలాగైతే కరోనా ఉంది, కరోనా వ్యక్తి మాట్లాడితే బయటకి అది వ్యాపించే అవకాశం ఉన్నా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాం మనల్ని మనం? ఆ యొక్క మాస్క్ పెట్టుకున్నాం కదండీ! లోపలికి అలౌ చేయలేదు ఆ వైరస్‌ని మనం. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు చెప్పే చెత్త ఉంటుంది. ప్రజల్ప ఉంటుంది. మనం ఇన్వాల్వ్ అవ్వం. బట్ మన గురించి కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. చెత్తగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మనం వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాటికి ఎలా ఉండాలి? చెవిటివాడిగా అయిపోవాలి వాటి విషయాల్లో. ఎలాగైతే తాబేలు ఏం చేస్తుంది? అవసరం కానప్పుడు అవయవాలు లోపల పెట్టుకుంటుంది. ఓహ్! ఇవి విన్నా, వీడు మాట్లాడినవి విన్నా, వీడితో పెట్టుకున్నా ఏమవుతుంది? నేను పడిపోతాను కాబట్టి అప్పుడు చెవిటి వాళ్ళలా ఉండాలి. కొన్ని విషయాల్లో గుడ్డిగా ఉండాలి. కదండీ! అలా ఉండటం నేర్చుకున్నవాడే ముందుకు వెళ్తాడు భక్తి జీవితంలో. లేకపోతే చాలా చాలా కష్టం. మొన్న ఒక మహారాజ్ చక్కగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏదో ఒక ప్రదేశంలో ప్లేస్ మర్చిపోయాను, మహారాజ్ ఏదో చెప్పారు. ఆ ప్రదేశంలో ఏమవుతుంది, రాత్రి 10 తర్వాత పెద్ద అటాక్స్ అవుతాయంట. సో, బయటంతా కూడా సెక్షన్ పెట్టేసారు. ఎవరు బయటికి రాకూడదు. మేము చెప్పేంత వరకు కూడా ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. పెద్ద సెషన్ పెట్టారు. అంతా స్పీకర్స్ పెట్టి అనౌన్స్ చేస్తున్నారు. వి ఆర్ ఇన్ ట్రబుల్. వి ఆర్ అటాక్డ్ బై దోస్ పీపుల్. అది ఇది అనౌన్స్ చేస్తున్నారంట. అంత పెద్ద గందరగోళం. అందరికి పెద్ద టెన్షన్. సో, అంటే ప్రాణాలుంటాయా? లేదా? మన మీద కాల్పులు జరుపుతారా? తెల్లారి మన ఇల్లు ఉంటుందా? మనం ఉంటామా? అంత టెన్షన్‌లో ఎవరి మటికి వాళ్ళ ఇంట్లో గజగజ వణుక్కుంటా ఆ రాత్రంతా ఎవరు నిద్రపోలేదంట. సో, బయట కాపలా కాసేవాళ్ళు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ ప్రాణం ఉంటుందో లేదో ఈ విధంగా జరుగుతుంటే తెల్లారి కూడా అదే పరిస్థితి. బట్ ఒక ముసలాయన చక్కగా ఎప్పుడు రెగ్యులర్‌గా వచ్చేటట్టుగా వాకింగ్‌కొచ్చేస్తున్నాడంట. సో, వాళ్ళడిగారంట, "నాయనా రాత్రంతా కాల్పులు జరిగాయి. అసలు రాకూడదని సెక్షన్ పెట్టాం బయటికి. మేమేమన్నా చేసి రాకూడదనుకున్నాం. సో, నువ్వెలా వచ్చావు?" అంట, "ఏం జరిగిందసలు రాత్రి?" "ఏంటయ్యా రాత్రంతా గట్టి గట్టిగా స్పీకర్‌లు పెట్టి వినిపించాం గదా!" అప్పుడు ఆ ముసలాయన చెప్పాడంట, "నాకసలు చెవుడండి. ఈ యొక్క ఇయర్ ఎయిడ్స్ ఏదైతే ఈ చెవుల్లో పెట్టుకోకపోతే ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా నాకినిపించదు. నేనేం చేస్తానంటే రాత్రి 8కి పడుకొని పోతాను. పడుకునే ముందు ఈ చెవులో పెట్టుకున్నది తీసి పక్కన పెట్టేస్తాను. సో, నాకసలేమీ తెలీదు. సో, మళ్ళీ పొద్దున్న లెగిసాకే పెట్టుకున్నా. అప్పటినుంచి ఎవరు అరవలేదు. సో, కాబట్టి నాకు తెలీదంట. అందుకే బయటకొచ్చా." ఇలా ఉండాలంట. భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? అంత చెవుడుగా ఉండాలి వేరే విషయాల పట్ల. వాళ్ళు ఏదైనా అనుకోని మన గురించి. బట్ మనం మిగతా విషయాలు ఏదైతే నా భక్తి జీవితం నన్ను నాశనం చేసేస్తుందన్న విషయాలు అటువంటి మాటలకి మనం చెవిటిగానే ఉండాలి. అటువంటి విషయాలు గుడ్డిగానే ఉండాలి. అప్పుడు మనం ఎటువంటి విధంగా చలించకుండా ఉంటాం. ఇది ఎలా జరుగుతుందండి? ఇంత స్థిరంగా ఎలా ఉండగలం? ఎలా ఉండగలమండి? ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, స్థిరమైన బుద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం ఆశ్రయించాలి. శ్రవణం, అధ్యయనం చేస్తూ ఉంటే అప్పుడు ఏది వినాలి, ఏది వినకూడదు ఆ విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది వినకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎలాగైతే ఆ ముసలాయన చెవులోంచి తీసేసాడు. ఏదైతే వినే ఇన్‌స్ట్రుమెంట్. అప్పుడు మనం ఏం చేసేయాలి? అక్కడి నుంచి వచ్చేసేయాలి. ఎక్కడికైతే అది వినిపించో అక్కడి నుంచి వచ్చేసేయాలి. పోనీ అక్కడే ఉండాల్సిన పరిస్థితొస్తే చెవులు మూసేసుకోవాలి. అదేంటండి అంత పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెవులెలా మూసుకుంటామంటే, లోపలికి తీసుకోకూడదు ఆ విషయాలు. కదండీ! లోపలికి తీసుకోకూడదు. సో, ఈ విధంగా మనం ఉండగలిగితే, మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది మాతాజీ. నిన్న ప్రభుజీ మంచి ఉపమానం చెప్పారు మాతాజీ దీని గురించి. ఒక ఓకే. అతను అందరూ ఏ పని చేసినా అందరూ నన్నే తిట్టున్నారు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆహాహాహా! అది కంప్లైంట్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్. ఎలా ఉండాలి కాన్సంట్రేషన్. యెస్ మాతాజీ. చాలా బాగా చెప్పారు అదేంటంటే మాతాజీ. ద్వంద్వాలకి ఎలా అతీతంగా ఉండాలి అది. ఇది ద్వంద్వాలకు కాదు. ఇప్పుడు నీకేమి రావట్లేదు. బట్ యూ ఆర్ గుడ్. బట్ నీ ఇంద్రియాలు ఎలా ఇప్పుడు మాతాజీ చెప్పిందేంటి? ఎవరు మనకొచ్చినట్లు లేని కాదు రిజల్ట్. మనకొచ్చిందంటే ఇప్పుడు మనం ఏదో కష్టపడ్డాం. దానివల్ల ఫలితం వచ్చింది. రాలేదు. అది ఓకే. బట్ ఇప్పుడు మనకేం సంబంధం లేదు. బట్ వేరే వాళ్ళొచ్చి మన మీద ఏదో చేస్తున్నారు. వేరే వాళ్ళొచ్చి మన మీద చేస్తున్నప్పుడు అప్పటి వరకు మనం నియంత్రించుకున్న ఇంద్రియాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. అప్పుడు ఎలా చేయాలి? వాటికి మనం ఎలా ఉండాలి? కదండీ! అదే క్వెషన్ ఇప్పుడు మూడో క్వెషన్. రెండో క్వెషన్‌కి, మూడో క్వెషన్ కొంచెం తేడా ఉంది. రెండో క్వెషన్ ఏంటి?
నీకు వచ్చిన ద్వంద్వాలను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒక పని చేస్తావు, దాంట్లో సుఖం వస్తుంది, లేకపోతే దుఃఖం వస్తుంది, లేకపోతే ఫలితం వస్తుంది, ఫలితం రాదు. ఏదో ఫ్యాక్టరీ పెట్టావు, 2,00,000 లాభం వస్తుంది, లేకపోతే 2,00,000 నష్టం వస్తుంది. అప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు? అది రెండో ప్రశ్న. ఇప్పుడు ఇలా కాదు. మూడవది ఏంటి? ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటావు? ఇంద్రియాలంటే ఒకటి స్వతహాగా మన ఇంద్రియాలు కొన్ని కోరుకుంటాయి. లేకపోతే మనం ఎంతో నిగ్రహంగా ఉంచుకున్నా ఏమవుతుంది? వేరే వాళ్ళొచ్చి మన ఇంద్రియాలను కలత పెట్టవచ్చు. ఇప్పుడు మాతాజీ ప్రశ్న అదన్నమాట. వేరే వాళ్ళొచ్చి మన ఇంద్రియాలను డిస్టర్బ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? వాటికి మనం దూరంగా వినయ ఉండాలి. తాబేలు ఉపమానం. తాబేలు ఉపమానం ఏంటి? ఎక్కడ ఇంద్రియాలు ముడుచుకోవాలి? ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎక్కడ ఇంద్రియాలను లోపలికి తీసేసుకోవాలి? అంటే ఎక్కడ వినకూడదు, ఏది చూడకూడదు అది మనం తెలుసుకుని ఉండాలి. ఇదన్నమాట. సో 4గో ప్రశ్న ఇంకా బాగుంటుంది. 4గో ప్రశ్న ఏంటి? ఎలాగా నడుచుకుంటాడు వాడు? కిం వ్రజేత, ఎలా నడుచుకుంటాడు అంటే ఆ ఇంద్రియార్థాలకి ఎలా రెస్పాండ్ అవుతాడు కదండి. ఇవన్నీ 4 ప్రశ్నలు ఒకేలా ఉన్నప్పటికి కూడా లిటిల్ డిఫరెన్స్ ఉంది. శ్రద్ధగా మనం అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. సో మొట్టమొదటి ప్రశ్న జనరల్ క్వశ్చన్, ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు. రెండవది ఏంటి? ద్వంద్వాలకి, తనకి వచ్చే ద్వంద్వాలకి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా ఉండాలి. మూడవది ఏంటి? ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రించుకుంటాడు, తన ఇంద్రియాలను తన విషయాలతో. అలాగే ఇప్పుడు మాతాజీ అడిగినప్పుడు వేరే వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మన ఇంద్రియాలను మనం ఎలాగ నియంత్రించుకోవాలి, ఇదన్నమాట. సో అదే ఇంద్రియాలు మాతాజీ. నియంత్రించుకోవాలి, అది మూడవది మాతాజీ. సో 4వది మళ్ళీ ఏంటి? చెప్పండి ఎలాగా మాతాజీ. సారీ, ఫస్ట్ క్వశ్చన్. జనరల్ సిమ్టమ్స్ జనరల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాడు? ఓకే, చూసిన వెంటనే ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలి వాడిని స్థితప్రజ్ఞుడు అని? అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? ద్వంద్వాలకి ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు కష్ట సుఖాల్లో, రాగద్వేషాలలో కదండి, ఎలా రియాక్ట్ అవుతాడు? ద్వంద్వాలకి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాడు? మూడవది ఏంటి? మూడవది మెయిన్ ఇంద్రియాల నిగ్రహణ. మూడవది మెయిన్ ఇంద్రియాల నిగ్రహణ. తన ఇంద్రియాలని తాను ఎలా నియంత్రించుకుంటాడు? అలాగే వేరే వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు కదండి, ఎలా నియంత్రించుకుంటాడు? ఇప్పుడు విశ్వామిత్రుడు, మేనక ఏంటది? తన ఇంద్రియాలు చక్కగా నియంత్రించుకుంటున్నాడు. బట్ మేనక వచ్చి ఏం చేసింది? తన ఇంద్రియం పట్ల డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఏమయ్యాడు? విశ్వామిత్రుడు పడిపోయాడు. పడిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మన హరిదాస్ ఠాకూర్ గారు ఉన్నారు. హరిదాస్ ఠాకూర్ గారిని ఇబ్బంది పెట్టాలని రామచంద్రకాన్ ఆ వేషిని పంపిస్తాడు కదండి. కానీ ఏమవుతుంది? హరిదాస్ ఠాకూర్ తనకి ఇంద్రియాలను ఎందుకు నియంత్రించుకోగలిగాడంటే ఈ తాబేల్లాగా ఏదైతే కాదో దాని నుంచి దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా తను ఏం చేశాడు? తన ఇంద్రియాలను నియంత్రించడమే కాదు, అత్యున్నతమైన రసాస్వాదన మీద పెట్టాడు. ఎప్పుడైతే తన నామ సంకీర్తన మీద పెట్టాడో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఎప్పుడైతే పెట్టాడో ఏమైందండి? ఆ వేష పట్ల ఏ విధంగానూ ఆకర్షితుడు చెందలేదు. 2 ఎగ్జాంపుల్స్ కదండి, 2 క్రాస్ ఎగ్జాంపుల్స్. కేవలం నియంత్రించటం కదండి, స్వామి పట్ల పరిపూర్ణంగా ఆసక్తి లేకపోవటం వల్ల విశ్వామిత్రుడు పడిపోతే, నియంత్రించి అట్ ద సేమ్ టైం వాటిని అత్యున్నతమైన రసాస్వాదన వైపు, అంటే భగవంతుని వైపు మరల్చడం కారణంగా హరిదాస్ ఠాకూర్ గారు చక్కగా భక్తిలో ముందుకు వెళ్ళటమే కాదు, ఆ వేషను కూడా గొప్ప భక్తురాలు చేశాడు ఆయన. సో ఇది జరుగుతుంది అనమాట. మూడవది పర్టికులర్ గా ఇంద్రియాలు, మెయిన్ ఇంద్రియాలని ఏ విధంగా నియంత్రించుకుంటావు? అది నీ యొక్క ప్రాబ్లం అయినా, వేరే వాళ్ళు నీ ఇంద్రియాలు క్రియేట్ చేసే ప్రాబ్లం అయినా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అది మెయిన్ అన్నమాట. ఇక్కడ ద్వంద్వాల సంబంధం కాదు, మెయిన్ ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాడు స్వామి ఇక్కడ. మూడవది. 4వది ఏంటి? కిం వ్రజేత. సో ఇంద్రియార్థాలు వస్తాయి, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు వాటి పట్ల ఎలా రెస్పాండ్ అవ్వాలి, అది మనకి స్వామి 64వ శ్లోకం నుంచి 71వ శ్లోకం వరకు దాని గురించి చెప్తాడు స్వామి. రైట్. సో దాని ముందు రేపు నుంచి ఒక అద్భుతమైన సెషన్ స్టార్ట్ అవుతుంది. 4వ ప్రశ్న చెప్పే ముందే, ఒకవేళ ఇంద్రియాలకి ఇప్పుడు స్వామి ఏం చెప్పాడు ఈ యొక్క శ్లోకంలో 59లో, ఇంద్రియాలకి బెస్ట్ ఎంగేజ్మెంట్ ఏంటి? అత్యున్నతమైన రసాస్వాదన స్థితిలో వాటిని ఉంచాలి. ఉంచకపోతే ఏమవుతుంది అంటే, కేవలం ఇంద్రియాలు నిగ్రహించి ఉంచటమా? హైయెస్ట్ వాటికి ఒక కరెక్ట్ ఎంగేజ్మెంట్, వాటి మంచి ఎంగేజ్మెంట్ లో ఉంచకపోతే ఏం జరుగుతుంది అన్నది రేపటి నుంచి స్వామి చెప్తాడు. అవి మనం తెలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ కృష్ణ, మాతాజీ. దండవత్ ప్రణామ్. మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ డివోటీస్, దండవత్ ప్రణామ్ అండి. హరే కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మనల్ని ప్రణామం. మనం ఎలా నిగ్రహించుకోవాలి అనేది ఉపమానాలు చాలా చాలా బాగున్నాయి మాతాజీ. మీ స్పీచ్ కూడా దాసోహం మాతాజీ.
హరే కృష్ణ. టూరిస్ట్ ప్రభుపాద్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్. హరే సో హరే కృష్ణ. రేపు మళ్ళీ కలుద్దామండి. దీని కంటిన్యూషన్. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామ్ డివోటీస్. రేపు మళ్ళీ కలుద్దామండి. రేపు కంటిన్యూషన్ చెప్తారు స్వామి. అత్యున్నతమైన రసాస్వాదన వైపు ఇంద్రియాలని ఉంచకపోతే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి, అది మన స్వకర్మల పట్ల, లేకపోతే ఇప్పుడు మాతాజీ అడిగినట్టు వేరే వాళ్ళు ఏదైనా మన ఇంద్రియాలను డిస్టర్బ్ చేస్తే ఏ విధంగా పడిపోతాడు వాడు కదండి. అవన్నిటి గురించి మళ్ళీ చక్కగా రేపు చెప్తారు, అవి మనం తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ 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 హరే హరే రామ, హరే, రామ హరే రామ కృష్ణ హరే హరే, కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ, హరే హరే, కృష్ణ హరే హరే రామ హరే, హరే హరే రామ, రామ రామ హరే రామ రామ, హరే రామ రామ హరే, హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే హరే, హరే, హరే హరే రామ రామ హరే హరే రామ, రామ, రామ రామ హరే హరే. హరే హరే. గ్రంథ శ్రీమద్ భగవద్ గీత की जय, జై श्रील प्रभुपाद की जय, జై गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. Thank you devotees. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. Dhanvat pranam devotees.